హర్ష పాపం హర్ష ఈ సినిమాలో తన ఎంతో ఉత్సాహంతో ఉన్నాడు. అండ్ నాకు నా ఫ్యాన్ అంటాడు, నిజమనే తెలియదు, అందరి దగ్గర అదే మాట అంటాడేమో. కానీ కానీ నా సాంగ్స్ అవి అలవోకగా పాడుతూ గుర్తుంచుకుని పాడుతుండే, ఎవరి పాట అంటే ఎవరి పాట అంటారంటే మీదే సార్ అంటే, నా పాట ఓకే నాకు గుర్తు రావట్లేదా, ఎప్పుడో ఇది పల్లెటూరు మొనగాడు గోండా ఆ పాటలు పాడితే ఎట్లాగయ్యా అంటే, లేదు సార్ మేము అట్లా అంటే అంత ఇదిగా అతను ఈ సినిమాలో ఆ సాంగ్స్ అవి నాతో మాట మంచి ఎంటర్టైన్గా ఉంటూ ఈ సినిమా చేస్తున్నందుకు చాలా చాలా ఆస్వాదించాడు, బ్రహ్మాండంగా ఎంటర్టైన్ చేశాడు మమ్మల్ని. అయితే మధ్యలో కాల్ ఇరిగింది, అది ఎవరి శాపం నేను చెప్పలేను. కానీ ఆ టైంలో కూడా అతను ఎంతో డిసప్పాయింట్ అయితే, నో నువ్వు ఉంటున్నావు సినిమాలో అంటూ చక్కగా తెలియకుండా సినిమాలో దాన్ని డిజైన్ చేసి అతని చేత చేయించడం చాలా హ్యాపీ. అండ్ హర్ష యూ డూ ఏ ఫెంటాస్టిక్ జాబ్, బాగా నిండుదనం వచ్చింది అండ్ వెరీ గుడ్, ఐ అప్రిషియేట్. అండ్ ఫర్దర్గా మళ్ళీ ఎక్కడ అవకాశం వస్తే నాకు ఇవ్వు, ఛాన్స్ కలిసి చేద్దాం. నువ్వు ఇవ్వాలి. అండ్ అట్లాగే ఎస్ కాదు ఇలా చెయ్యాలి అనగానే అక్కడ బ్లాక్ డ్రెస్ వేసుకుని ఒక వ్యక్తి ఉన్నాడు, ప్రకాష్.